ఈ దేహం నీదేనా? 64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు, లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు. అలా రూపం లేకుండా వెళ్ళిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది, రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది, దేహం మీద మోహం పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాం, కానీ ఎలా? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది, ఏ భాగమో వినదు. వినాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పని చేయడానికి మొరాయిస్తాయి. ఈ దేహం నీదే కదా, ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే కదా, ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే కదా, ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈ రోజు లేదు? ఈ దేహం నీదే కదా, ఎందుకు నీ మాట వినటం లేదు? ఈ దేహం నీదే కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే ఈ దేహం నీది కాదు. ఈ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే అనే శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగిపోకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలిసినప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం తెలుసుకో. రూపం లేకుండా తల్లి గర్భంలోనికి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యథార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. రూపానికి ముందు నువ్వు ఉన్నావు, రూపంలో నువ్వున్నావు. రూపం వదిలేశాక నువ్వుంటావు. ఎక్కడో ఒక చోట నువ్వు అనేవాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు. ఈ దేహం అమ్మ నాన్నలు ఇచ్చిన ఒక అద్భుత వరం కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నమో విశ్వకర్మణే.